భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. కూర్చో. చెయ్యేలా కట్ అయింది? కూరగాయలు తరుగుతుండేనా? కాదు, ఎవడో రౌడీ వెధవా కత్తితో అమ్మగారి మీదకి వస్తుంటే నేను చూసి ఇలా పట్టుకున్నాను. ఓకే ఓకే, అర్థమైంది. మేడం, ఇతనెవరు? తను తను డ్రైవర్ని. ఆవిడ మా అమ్మగారు, మాధవ్ అమ్మగారు. నేను మాధవిని కాదు, రాణిని. నీ రాణిని. ఓహో, డ్రైవర్వా? మీ అమ్మగారి ప్రాణాలు కాపాడామన్నమాట. డాక్టర్, ప్రశ్నలొద్దు, ముందు ట్రీట్మెంట్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనా? టీటీ ఇచ్చి కట్టుకట్టాను, తనకేమీ కాదు. ఈ మందులు 2 days వాడండి చాలు, వెంటనే తగ్గిపోతుంది. మీ ఫీజు ఎంత? 500. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. ఓకే, పద. కూర్చో. ఉన్నట్టుండి మీరు ఆ డాక్టర్ మీద ఎందుకలా అరిచారు? ఎందుకేంటి, డ్రైవర్ అని అంత చులకనగా మాట్లాడతారా? నిజమే కదా, నేను డ్రైవర్నేగా. మీరు చాలా ఆపండి. మీరు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఆ చేత్తోనా? ఏం అక్కర్లేదు, కార్ డ్రైవింగ్ నాకు కూడా వచ్చు. అయ్యో, డ్రైవర్ని నేనుండగా మీకెందుకు శ్రమ? ఇదిగో, మాటకి ముందు అలా మాట్లాడారంటే జాగ్రత్త, అంతే. డ్రైవర్ అంట డ్రైవరు అనడానికి మీకు మామూలుగానే ఉన్నా, వినడానికి నాకు మాత్రం భరించలేనంత బాధగా ఉంది. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. కోప్పడ్డానని కోపం వచ్చిందా? అదేం లేదు. పుట్టినరోజు నాడు గొప్ప బహుమతినే అందుకున్నారు నా వల్ల కదూ. పర్లేదు, గాయం మానిపోయినా మిగిలిన మచ్చను చూస్తే ఈరోజు జరిగింది ఎప్పటికీ గుర్తుంటుందిగా. అవును, గుర్తుంటుంది. తీపి గుర్తుగా కాదు, ఒక చేదు జ్ఞాపకంలాగా. సరే, ఇక వెళ్దామా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ మాధవి తప్పించుకుందా? అవును సార్, నందిని మేడం చెప్పినట్టే ఆ గుడిలో అందరూ హడావిడిగా ఉన్నప్పుడు నేను మాధవి మేడం మీద కత్తితో దాడి చేయబోయాను. ఆఖరి క్షణంలో ఎవడో డ్రైవర్ గాడు అడ్డుపడ్డాడు. రక్తం కారుతున్నా కత్తిని మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే చేతకాని వాళ్ళ పారిపోయావు, అంతేగా? ఛీ, ఈ మాత్రానికేనా నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ లాగా బిల్డప్ ఇచ్చావు? సార్, ఆవిడ ఒంటరిగానే గుడికి వస్తుందని చెప్పారు, కానీ
బాడీ గార్డ్ లాగా డ్రైవర్ కూడా వెనకే ఉంటాడని చెప్పలేదు కదా. షడప్! ప్లాన్ మొత్తం చెడగొట్టి ఇంకా సమర్థించుకుంటున్నావా? సారీ సార్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. చాలు. తన మీద అటాక్ జరిగిందని అర్థం కాగానే ఆ మాధవి ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటుంది. చేసింది ఎవరా, చేయించింది ఎవరా అని కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మూసుకొని మళ్ళీ కాల్ చేసేదాకా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. డాడ్, అలాంటి వేస్ట్ గాలని నమ్మితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు తప్పించుకుంది అంటే ఆ మాధవి గట్టి పిండవే. డాడ్, దానికి పిండం పెట్టించేదాకా నాకు మనశ్శాంతే లేదు. నందిని, ఈ మ్యాటర్ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే మాధవి మీద అటాక్ జరిగిందంటే అందరికీ నా మీదే అనుమానం వస్తుంది. తెలుసు డాడ్, అలాంటి పరిస్థితే వస్తే నేరం నీ మీదికి రాకుండా ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను. నందిని, జాగ్రత్త. ఇప్పుడు ఆ మాధవి తోక తొక్కిన తాచుపాములాగా బుసలు కొడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో నీకు కూడా చోటు లేకుండా చేస్తే మనకి భవిష్యత్ అనేది ఉండదు. డోంట్ వరీ డాడ్, నిజంగా ఆ మాధవి అంతకు తెగిస్తే బుసలు కొట్టే దాని పడగని తొక్కేసి దాని క్యారెక్టర్ మీదే అందరికీ అనుమానం వచ్చేలా చేస్తాను. ఎన్నేళ్లుగా దేవత అని పొగిడిన వాళ్లే దాన్ని కులత అని చీదరించుకునేలా చేసి నా పగ తీర్చుకుంటాను. మెల్లిగా మెల్లిగా రండి. అమ్మా మాధవి, ఏమైందమ్మా? గుళ్ళో నా మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? నీ మీద అంత దారుణానికి తెగించిన ఆ దుర్మార్గుడెవరమ్మా? అమ్మా, మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అసలేం జరిగిందో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమ్మా. గుళ్ళో దేవుడి దర్శనం తర్వాత నేను బయటికి రాబోతుంటే ఎవరో రౌడీ వెధవ నా మీద కత్తితో దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ కత్తివేటు నా మీద పడేలోగా ఇదిగో ఈ శివాని ఆ కత్తిని తన చేత్తో పట్టి ఆపాడు. రక్తం కారిపోతున్నా పట్టించుకోకుండా తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాన్ని నిలబెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవరమ్మా ఆ దుర్మార్గుడు? తెలియదు. కన్ను మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది. రౌడీ వెధవ నేను పట్టుకునేలోగానే తప్పించుకొని పారిపోయాడు. బాబు శివ, ఇవాళ నువ్వు మా కోడలి ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాదు, మా అందరి ఆశల్ని ఆరిపోకుండా రక్షించావయ్యా. మన ఊళ్ళోనే మాధవి మీద అటాక్ జరగడమా? దీని వెనకాల ఎవరిదో ఖచ్చితంగా కుట్రుంది. అదంతా తర్వాత ముందు హర్షకి ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పండి. ఆ, ఆ. మా ఊళ్ళమ్మ
చాలా రక్తం పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించి తీసుకొచ్చాను. చాలా నీరసంగా ఉన్నారు. గాయం తగ్గడానికి ముందు టాబ్లెట్స్ వేయాలి. మంచినీళ్ళు, వేడివేడిగా కాఫీ తీసుకురా. అట్టగేనమ్మా. వెళ్ళవే. ఛ! ఎన్నిసార్లు ట్రై చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ, బాగా నొప్పిగా ఉందా? అయ్యో, నన్ను కాపాడటానికి మీరు గాయపడ్డారు కదండి. చిన్నమ్మగారు, మీరు ఒంటరిగా వచ్చారంటే మీకేమీ కాకుండా చూసుకోవడం ఒక డ్రైవర్గా నా బాధ్యతే. హా. గొప్ప పనే చేశారు. మాట్లాడకుండా ఉండండి. మావుళ్ళమ్మా, ఇక్కడ పెట్టు. రా. వేసుకోండి. అయ్యో, మెల్లగా మెల్లగా, జాగ్రత్త అండి. ఏంటి అక్క ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఆ డ్రైవర్ గాడు తనని సేవ్ చేసినంత మాత్రాన అంత బిల్డప్ ఇవ్వాలా? పాపం తన వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. నాకెవరూ లేరుగా. కత్తి పట్టుకొని ఆపానని ఆ రౌడీగాడే తలుచుకొని ఉంటాడు. మీకు డాక్టర్ ఏం చెప్పారు? మీకు రెస్ట్ అవసరం అన్నారుగా. ముందు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. సొంత మనిషిని కసిరినట్టు అలా కసురుతుందేంటి? కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. కూర్చోండి. మావయ్య గారు, మన వెనక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకొని తీరాలి. అవును, కిరాయి రౌడీల్ని పురమాయించడం దాకా వచ్చింది అంటే ఆ తెర వెనక శత్రువులెవరో మనం కనిపెట్టాలి, వాళ్ళ పని పట్టాలి. నువ్వు వేసుకున్న ఈ కొత్త డ్రెస్ ఎక్కడిది? మాధవి అమ్మగారు కొనిచ్చారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా కారుతో నేను సిద్ధంగా ఉంటాను. అసలు మా అమ్మగారు ఉన్నారే, నిజంగా చాలా గొప్పది. గొప్పోడైపోయాడు. గొప్పింట్లో పనికి చేరాడుగా. నోరు తెరిస్తే చాలు ఆ ఇంట్లో వాళ్ళ గొప్పలే. చ అబ్బో అబ్బబ్బో, ఆ ఇల్లు స్వర్గమంట. ఇక మనోడికి కూలి పని చేసుకునే ఈ మళ్ళీ ఎందుకు గుర్తుంటది? ఆశలు, ఊసులు, సూపులు అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. మళ్ళీ ఏమే మళ్ళీ రా పెద్దమ్మా. ఏమైంది పెద్దమ్మా, కంగారు పడుతున్నారు? ఎప్పుడు లేని ఇలా వచ్చారేంటి? పెద్దనాన్న బానే ఉన్నారు కదా? ఆ పరమేశ్వరుడి దయ వల్ల మా ఆయన బాగానే ఉన్నారు. కానీ మన శివాకే శివ శివాకేమైంది? పెద్ద గండం తప్పింది మళ్ళీ. గండమా? ఏమంటున్నావు పెద్దమ్మా? మా ఆయన శివ గుళ్ళో ఉండగా మాధవి అమ్మగారు దర్శనం చేసుకోవడానికి వచ్చారట. అంతలోనే జనాల మధ్యలోంచి ఒక రౌడీ కత్తితో ఆవిడ మీదకి దాడి చేయబోయాడంట. చంపబోయాడా? అవునంట, మీ పెద్దనాన్న చెప్పారు. సరిగ్గా ఆ రౌడీ చేతిలోని కత్తి ఆవిడ్ని తాకేలోపు అది చూసిన మన శివ గబాల్ని అడ్డుపడ్డాడంట. తన చేత్తో శివ కత్తిని పట్టుకుని ఆపి ఆ రౌడీని
మాధవమ్మ గారిని చంపకుండా కాపాడాడంట. కానీ ఆ పెనుగులాటలో పదునైన ఆ కత్తి శివ చేతిలోకి దిగి కోసుకుపోయిందట. రక్తం కారిపోతుందట. చూస్తున్న అందరూ ఆ కంగారులో ఉండగానే ఆ దుర్మార్గుడు తప్పించుకొని పారిపోయాడట. వెంటపడ్డా దొరకలేదట. గాయపడ్డ శివాని మాధవమ్మ గారు ఇంటికి తీసుకువెళ్లారట. అయ్యో శివా, శివా! జరిగిందంతా వినగానే నాకు చాలా కంగారు పుట్టింది. వెంటనే నీతో చెప్పాలనే ఇలా పరుగు పరుగున వచ్చాను. పెద్దమ్మా, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నీకు శివ మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పు? చేద్దాం పెద్దమ్మా, నేనే చేస్తాను. పెదనాన్న ఇంట్లో ఉన్నారా? ఎందుకు? పెదనాన్న ఇచ్చే పసరు మందు ఎంత గొప్పగా పనిచేస్తుందో నాకు తెలుసు. వెంటనే ఆ మందు తీసుకెళ్లి శివ చేతికి నా చేత్తో నేనే రాస్తాను. ఎదుటోళ్ళకి సాయం చేయడం తప్ప తన గురించే పట్టించుకొని ఆ పిచ్చోన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళడం అంత బాగుండదేమో. పెద్దమ్మా, ఎవరేమనుకుంటే నాకే, నాకు శివ క్షేమంగా ఉండటమే ముఖ్యం. పద వెళ్దాం. సరే పద. లక్ష్మి, మళ్ళీకంతా చెప్పావా? చెప్పానండి. జరిగింది విన్నప్పటి నుంచి ఇదిగో ఇలా పిచ్చిదానిలా ఏడుస్తూనే ఉంది. పెద్దనాన్న, మీరు చూశారు కదా, శివకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? అదేం లేదు తల్లి. వాడి చెయ్యి కత్తిగాటుకి బాగా కోసుకుపోయింది కదా. అమ్మగారిని కాపాడటానికి తన చేతి నుంచి రక్తం కారుతున్నా ఏ మాత్రం వెనకాడకుండా ఆ రౌడీని అడ్డుకున్నాడు. వాడి యజమాని పట్ల నిజమైన విశ్వాసాన్ని చూపించాడు. పెదనాన్న, జరిగింది తలుచుకుంటుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. పాపం శివ ఎంత నొప్పిని భరించాడో. తన మొండి ధైర్యంతో ఆ దుర్మార్గుడిని ఎలా అడ్డుకున్నాడో. ఒకవేళ జరగరానిది ఏదైనా జరుగుంటే అప్పుడేంటి? అసలు మాధవి అమ్మగారి మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణమేంటో ఎంత ఆలోచించినా అంతుపట్టకుండానే ఉంది. లక్ష్మి, డబ్బున్న చోట శత్రువులుంటారు. ఊహించని విధంగా ఇలాంటి దారుణాలు ఎన్నో చేస్తూనే ఉంటారు. అవును, ఇవాళ ఆవిడ బ్రతికిందంటే అది మన శివ వల్లే. పెదనాన్న, మీరా పాసర్ మందును చేస్తుంది శివ కోసమే కదా? అవునమ్మా. శివ కళ జరిగిందని తెలియగానే నువ్వు ఒక్క క్షణం కూడా ఆగవని, పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు. అమ్మా మళ్ళీ, ఈ పసర మందుని చేతికి రాయగానే గాయం తొందరగా మానుతుంది. నువ్వు తొందరగా వెళ్ళు. అలాగే పెదనాన్న, ఆ దేవుడున్నాడు, అందుకే అంత పెద్ద గండాన్ని దాటించాడు. వెళ్ళొస్తాను పెద్దమ్మ. త్వరగా వెళ్ళమ్మా. మై గాడ్, గుళ్ళో హత్యా ప్రయత్నం జరగడమా? ఎవరు అంత దారుణానికి ప్లాన్ చేసిన ఆ దుర్మార్గులు ఎవరు? తెలీదు. కానీ ఆ రౌడీ వచ్చింది మాత్రం ఖచ్చితంగా నన్ను చంపడానికి. ఒరే హర్ష, చీమకు కూడా హానిని తలపెట్టలేనంత సున్నితమైన మనసున్న మాధవి మీద అంత పగని పెంచుకున్నది ఎవరు? ఎవరైనా సరే వాళ్ళు మనకి శత్రువులే. అవునమ్మా, శత్రువులు ఉన్నారని తెలిసాక మనం జాగ్రత్త పడాల్సిందే. ఇవాళ మనందరి అదృష్టం బాగుండి చిన్నమ్మగారు కొద్దిలో తప్పించుకున్నారు. అవును, మరి ఇట్లాంటిదే మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి? అది కూడా నిజమే. జరిగింది కుట్ర అని తెలుస్తూనే ఉంది. హర్ష, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయించమని చెప్పు.
మా అమ్మకి ఏమన్నా అయితే? అది కాదు, పోలీసుల దాకా వెళ్తే మనింటి పరువే కదా పోతుందని. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తోందా? నేరం జరిగిందని పోలీసులు కంప్లైంట్ చేస్తే పరువు ఎందుకు పోతుంది? అంటే మావయ్య, నా ఉద్దేశం ఏంటంటే మా కోడలి ప్రాణాల కంటే పరువు ప్రతిష్ట ఏది ముఖ్యం కాదు. అవును, ఆ రౌడీగాడిని పురమాయించిన దొంగనాయాలు ఎవరో బయటపడాల్సిందే. చిన్నమ్మ గారి ఉసురు తీయాలనుకున్న ఆ చెత్త మొహాలని జైలుకు పంపాల్సిందే. నాన్న, కొట్టు పోలీసులకి ఫోను. మా అమ్మ జోలికి వచ్చినోడిని కుక్కని కొట్టినట్టు కొట్టాలి. షిట్, పోలీసులు రంగంలోకి దిగితే బండారం మొత్తం బయటపడుతుంది. ఏం చేయాలి? ఈ క్రైసిస్ లోంచి నేను ఎలా ఎస్కేప్ అవ్వాలి? హలో ఇన్స్పెక్టర్, ఒకసారి మీరు వెంటనే మా ఇంటికి రావాలి. అయ్యో శివ, ఇంత పని జరిగింది. నీ చేతిలో కత్తి దిగిందనగానే నా గుండె అల్లాడిపోయింది. ఈ పసరు మందును పూస్తే గాయం తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడే పూస్తాను. ఆగమంటున్నాను కదా. నా చేత్తో నేను శివాకి పసరు మందు పూస్తే తప్ప నా ప్రాణం కుదుట పడదు.